సూపర్గా ఉండే ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్ఫంక్షన్. అలాగే మన సూపర్ డైరెక్టర్, డాషింగ్ డైరెక్టర్, నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారిని అండ్ ఈ సినిమాలో చాలా చక్కగా హ్యాండ్సమ్ గా కనిపించిన విలన్ గారిని కూడా మేము వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, విక్రమ్ ని. సో ఐ వెల్కమ్ యూ. సో మరి భాస్కర్ భట్ల గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. My best buddy and super cool, handsome hero, dashing hero, lovely boy Nitin on the dance, please. Valentine's Day wishes. ఈరోజు ప్లాటినం డిస్ఫంక్షన్ అనూప్ అండ్ భాస్కర్ భట్లది వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తను అలాగే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చాడు. అండ్ వెరీ హ్యాపీ. భాస్కర్ భట్లకు ఇప్పుడు పెన్ను కొనిచ్చా, నాకు ఇంకా మంచి పాటలు రాయాలని. ఈ సినిమాలో పిల్లగానే వచ్చి యాక్ట్ చేసిన అలీ గారు, బ్రహ్మానంద్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఒకే ఒక సీన్ ఉన్నది వచ్చి చేయాలని చెప్తే ప్రకాష్ ఎక్కడో బెంగళూరులో తన షూటింగ్ ఆపేసి కూడా వచ్చి తను సీన్ చేసేలాడు. అండ్ థ్యాంక్స్ టు ప్రకాష్. యాజ్ అ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా వెరీ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్కి అందరూ చాలా ఇష్టంతో పనిచేశారు. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పూరి టూరింగ్ టాకీస్ హార్ట్ అటాక్. ఇక పూరి జగన్నాథ్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఆయన మాయ చేస్తాడు, గారడీ చేస్తాడు, చూసారా? అలా చూస్తూ ఉండిపోతాం. అట్లాంటి వ్యక్తి పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమాలో ఇక నితిన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ. ఒక సినిమాలో 2 పాటలు 3 పాటలు బాగుంటాయి, కానీ ఈ సినిమాలో అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఒక పాటను మించిన ఒక పాటను మించిన ఒక పాట. థియేటర్లో జనరల్గా సాంగ్ వస్తున్నప్పుడు చాలామంది లేచి వెళ్తారు, అది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా. కానీ ఈ సినిమాలో అన్ని పాటలకి జనాలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పాటలో మాత్రం కామెడీగా నవ్వుకుంటున్నారు. ఆ పాట ఏంటంటే చూపించండి అంటే ఉంది కదమ్మా, చూపించండి తన ఆ పాటకైతే నాకు నేను పాడినా డబ్బులు అడుగుతారు. నెక్స్ట్ మీరు ఆయన సినిమాలో పాడించాలండి తప్పకుండా అలీ గారితో, బాగుంటది. డన్ పల్లవి అంటే లేదు, శృతి ఉంటే పల్లవి కలిపి పాడతారు అనుకుంటా. పక్కన శృతి ఉంది, పక్కన పల్లవి ఉంటే కూడా బాగుంటుంది. పల్లవి అంటే శృతి ఒకటి ఉంది, పల్లవి లేదు. ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి అయిపోయి డ్రెస్ ఇవాళ కొన్నావా లేకపోతే ముందే? లేదు, నిన్న మా పక్కింటి చిన్నపిల్ల లాక్కి వచ్చాను, అందుకే ఇంత చిన్నగా. ఇవాళ ఫంక్షన్ తెలీదా నీకు? తెలీదు. ఆ పాప తీసుకొచ్చావా? చెప్పుకుంటే నేను కూడా మా అబ్బాయి తీసుకొచ్చాను కదా. పర్లేదన్నయ్య, మీరు ఎలా నడిస్తే అలాగే నడుస్తాం మనం కూడా. ఓకే, ఎనీహౌ ఇలాగే నితిన్కి, అనూప్కి, అలాగే మా భాస్కర్ పట్ల తను సింగిల్ కార్డ్ మొత్తం అన్ని సాంగుల్ని సింగిల్ వేసాడు, మామూలుడు కాదు. అట్లాగే ఇక పూరి జగన్నాథ్ గారు గారిని, దీంట్లో బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్, ఇక నితిన్ హ్యాట్రిక్ 3 సినిమాలు. నెక్స్ట్ మళ్ళీ తను కొరియర్ బాయ్ అనే సినిమా ఒకటి వస్తుంది, కళ్యాణ్ కొరియర్ బాయ్. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ బ్యానర్లోనే ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇలాగే హిట్స్ ఇస్తూ ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతుంటావని. పవన్ కళ్యాణ్ పార్ట్ 2 లాగా నువ్వు అలాగే కంటిన్యూ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ నితిన్. రామ్ లక్ష్మణ్లు వాళ్ళు అద్భుతమైన ఈ సినిమాలో ఫైటు ఎరగదీశారు. మొత్తం ఫైట్ అంతా చూస్తుంటే స్లోగా వెళుతుంది, ఏంటి సార్ నా లేదు, ఇది మ్యూజిక్ పడి ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. కొట్టేసి వెళ్ళిపోతున్నారంట్రా అనే డైలాగ్ చెప్పగానే థియేటర్ అంతా మారిపోయిపోయిందండి, మొత్తం థియేటర్ అంత అద్భుతమైన ఫైట్స్ ఇచ్చారు. మామూలుగా పాట రాయాలన్నప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ ఉంటుంటాయి, చాలామంది డైరెక్టర్లతో రాస్తుంటాం. ఇది ఎలా వస్తుందో, దీనికి ఎలా తగులుతుందో ఐడియా అని ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కువ మదన పడుతుంటాను. పూరి జగన్నాథ్ గారి సినిమాలకి
ఇన్పుట్ ఆయన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలాగంటే బాగుంటుందేమో, ఎలాగంటే బాగుంటుందేమో అని ఆయనతో కూర్చుని డిస్కషన్స్లో చాలా మోర్ ఎనర్జీ వస్తుంది. సో పెన్ను నేను ఏది వాడినా అందులో ఇంకు పూరి జగన్నాథ్ గారిదే కాబట్టి సో మంచి సింక్లో ఉంటుంది ఎప్పుడు ఆయనతోటి. ఎక్కువ సినిమాలు వర్క్ చేయాలనే ఒక స్వార్థం నాకు ఆయనతోటి. ఎందుకంటే సినిమానే కాకుండా వ్యక్తిత్వపరంగా కూడా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. సో ఆయన నాకు బాగా ఇష్టం, నా గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో. సో అలాంటి వ్యక్తికి రాసిన ఈ సినిమా ఆడియో ఇంత పెద్ద హిట్ అవ్వడం, సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా నాకు పర్సనల్గా చాలా సంతృప్తినిస్తుంది. అలాగే ఉంటే ఒక రైటర్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా మనసు పెట్టి రాసిన పాటలు, అందుకనే ఇందాక ఆలీ చెప్పినట్టు థియేటర్లోంచి ఎవరు ఎందుకు వెళ్ళట్లేదంటే చాలా మనసు పెట్టి రాసిన పాటలు. పూరి గారు మనసు పెట్టి తీసిన సినిమా, చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉన్న సినిమా, అందుకనే ఆ పాటలకు అంత వాల్యూ వచ్చింది. అలాగే అంత మంచి ట్యూన్స్ ఇచ్చిన అనూప్ గారు, సో ఆయనతో నేను ఫస్ట్ టైం ఫుల్ ప్లెజ్డ్గా పనిచేయడం. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. నే నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమ్మి నల్లాగి కొడతావా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే. సో మరి ఈ సినిమా మ్యూజిక్ మీ కెరియర్లో ఎలాంటి ఒక టర్న్ తీసుకొచ్చింది? ఈ ఫిలిం చాలా స్పెషల్ అండి నా కెరియర్లో. బికాజ్ ఇంతకుముందు ఇష్క్, గుండె జారీ, తర్వాత హార్ట్ అటాక్ చేయడం జరిగింది. దట్ టు పూరి సార్ డైరెక్షన్లో. బికాజ్ పూరి సార్ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైన డైరెక్టర్. అండ్ ఆయన ఫిలింకి వర్క్ చేయడానికి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ ఫిలింతో ఆ కోరిక తీరింది. అండ్ ఆడియో కూడా చాలా ఇంత పెద్ద హిట్ అవ్వడం, ఫిలిం ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. పర్సనలీ థ్యాంక్ పూరి సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ చాలా బాగా రాశారు. ఫస్ట్ టైం ఆయనతో అన్ని సాంగ్స్ వర్క్ చేయడం జరిగింది. చాలా ఫన్గా ఉండేదండి. అసలు వర్క్ చేసినామని తెలియలేదు. 5 daysలో 5 songs విత్ లిరిక్స్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ నితిన్, like always I say, it's like my brother. నితిన్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి నీ సపోర్ట్ అండ్ నీ ఎంకరేజ్మెంట్. అండ్ అలీ సార్ పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఫస్ట్ టైం ఆడియో వినంగానే చెప్పాడు, అనూప్ ఇది నీ క్యారియర్లో బెస్ట్ ఆడియో, ఈ ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. సపోర్ట్ ఇచ్చారు అండ్ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్.